హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీషోలో రిజైన్ ఆర్ట్స్కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ పర్చేస్ చేశాను. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ చైన్స్కి సంబంధించిన మెటీరియల్స్ అండ్ కొంచెం కీ చైన్స్ లేకపోతే ఏదైనా ఇయర్ రింగ్స్ అలా ప్రిపేర్ చేసినప్పుడు ఒక డ్రిల్లర్ అయితే మనకు కావాలి. అది నాతో లేదనమాట. లాస్ట్ టైం నేను తీసుకోవాలని చూశాను, బట్ ఎందుకో అది అంత మంచిగా అనిపించలేదు నాకు. సో అలా ఆర్డర్ చేసి తీసుకున్నాను, బట్ మళ్ళీ ఎందుకో వద్దనేసి రిటర్న్ చేసేసాను అనమాట. హ్యాండ్ డ్రిల్లర్. సో నాకెందుకో మళ్ళీ అప్పుడు అంత అవసరం అనిపించలేదు, బట్ ఇప్పుడు అవసరం అనిపిస్తుంది. సో అందుకోసం అనేసి మళ్ళీ పర్చేస్ చేశాను అనమాట. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చేసి 325 రూపీస్ పడింది. ఇది బేసిక్ హ్యాండ్ డ్రిల్లర్ అనమాట. దీనికి లైక్ బటన్ అలా మనం ప్రెస్ చేస్తే అది వర్క్ అవ్వడం అలా ఏముండదు. కరెంట్ పెడితే కొంచెం వర్క్ అవ్వడం అలా ఏముండదు. నార్మల్ హ్యాండ్ డ్రిల్లర్ ఇది. లాస్ట్ టైం కూడా నేను సేమ్ ఇలాంటిదే పర్చేస్ చేశాను, కానీ నాకు ఎందుకో అంత కట్గా అనిపించలేదు. లైక్ లూజ్గా ఉన్నట్లు అలా అనిపించింది ఫిట్టింగ్స్ అదంతా. సో అందుకోసమని నేను రిటర్న్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇలా ఉంటుంది, జస్ట్ పైన అక్కడ అలా పట్టుకునేసి కింద నుంచి అలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ఇది మీకు ఈ బోల్ట్ లాగా ఉంది కదా, అది తీసేసాను చూడండి. అది అలా మనకి 2 ఇస్తారు. ఒకటి అందులో ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు, ఇంకొకటి మనకి ఇస్తారనమాట ఇక్కడ. అండ్ మనకి చిన్నవి 4 నీడిల్స్ లాంటివి కూడా వస్తారు. ఒకటి పెద్దది, ఇంకొకటి కొంచెం మీడియం సైజులో, ఇంకొకటి ఇంకొంచెం చిన్నది, ఇంకా చాలా తక్కువ సైజులో ఉన్నది ఒకటి, అలా 4 ఇస్తారనమాట. వీటిని మనం ఆ హోల్ లోపల సెట్ చేసుకోవాలి. లైక్ ఇలా నేను నెక్స్ట్ మీకు ఎలా పెట్టాలి ఏంటి అని చూపిస్తాను. ఆ నీడిల్ని చాలా సింపుల్గా ఉంటుంది అంతే ఇది. నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఏమైనా రిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవి చేస్తే అప్పుడు హోల్ అలా పెట్టడానికి ఆ కీ చైన్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్, స్టడ్స్ అలాంటికి సంబంధించిన వాటి కోసం పెట్టడానికి నేను ఖచ్చితంగా ఈ డ్రిల్లర్ని అయితే యూస్ చేస్తాను. అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా, దాన్ని మనం ఫస్ట్ అందులో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైతే నీడిల్ మనకి ఏ సైజుది కావాలనుకుంటే ఆ సైజుది మనం పెట్టుకొనేసి ఇలా ఇంకొక స్క్రూని అలా సెట్ చేసుకోవాలన్నమాట టైట్గా. అక్కడ మనకి నీడిల్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది, లైక్ ఫిక్స్గా ఉండిపోతుంది అనమాట టైట్గా మనం పెట్టడం వల్ల. దెన్ నెక్స్ట్ వచ్చేసి అలా కింద ఒకటి ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలన్నమాట కింద నుంచి మనము. అప్పుడు పైన అది లైక్ నీడిల్ ఉంది కదా, అది మనం రిజైన్కి ప్రెస్ చేసినప్పుడు హోల్ లాగా పడిపోతుంది అనమాట. నేను ఇక్కడ తీసేసి ఇంకొక నీడిల్ పెట్టి మీకు చూపిస్తాను బేసిక్గా. అలా మనం ఆ 4 నీడిల్స్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. కీ చైన్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లేకపోతే ఏదైనా ఇయర్ రింగ్స్ అలాంటివి నార్మల్గా మనం ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఇంకా హోల్ కావాలి అనిపించింది, లైక్ ఏదైనా ఇయర్ రింగ్స్ అలా ప్రిపేర్ చేసుకోవడానికి అన్నప్పుడు కూడా ఈ డ్రిల్లర్, హ్యాండ్ డ్రిల్లర్ యూస్ చేసి మనం హోల్స్ అవంతా పెట్టుకునేసి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ రింగ్స్, కీ చైన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను పర్చేస్ చేసినప్పుడు 200లోనే వచ్చింది ఈ హ్యాండ్ డ్రిల్లర్ అనేది, బట్ ఇది ఈసారి 300 అలా పడింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ముందుకి ఇప్పటికి పోలిస్తే. సో అందుకే ఆ మాత్రం కాస్ట్ ఓకేనే అనుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏదైనా ఇయర్ రింగ్స్, స్టడ్స్ లేకపోతే చైన్స్ ఏవైనా సరే మనం చేస్తున్నాం రిజైన్తో అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జంప్ రింగ్స్ అంట. ఇవి మనం ఏదైనా చైన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం, ఇయర్ రింగ్స్కి యూస్ చేస్తాం అండ్ కీ చైన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చేసి 119 రూపీస్ పడింది, నియర్లీ 120 రూపీస్ అనుకోండి. బట్ సిల్వర్ 300 పీసెస్ అండ్ గోల్డ్ 300 పీసెస్ ఇచ్చారనమాట. నాకైతే కాస్ట్ చాలా వరకు వర్తీ అనే అనిపించింది. బికాజ్ నేను ఆల్రెడీ కొన్ని స్టోర్స్కి ఇక్కడ నియర్ బై ఉన్న స్టోర్స్కి అయితే వెళ్ళి విజిట్ చేశాను కదా, రిజైన్ ఆర్ట్ మెటీరియల్స్ అవన్నీ పర్చేస్ చేయాలి అన్నప్పుడు అక్కడ జస్ట్ 10 to 15 మాత్రమే ఇచ్చారు ఒక ప్యాకెట్కి. అది కాస్ట్ కూడా 15 to 20 రూపీస్ ఇచ్చారనమాట. బట్ ఇక్కడ మనకి జస్ట్ 300 పీసెస్ సిల్వర్ అండ్ గోల్డ్ 300 పీసెస్ ఇచ్చారు. కాస్ట్ వచ్చి 100 రూపీస్, లైక్ 120 రూపీసే. సో నేను అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూసిన దానికి రిలేటెడ్గా
చూసుకుంటే నాకు ఇక్కడ పర్చేస్ చేయడమే బెటర్ అనిపించింది. సో నేను షాప్కి వెళ్ళి చూసింది అండ్ ఇక్కడ నేను తీసుకున్నవి కంపేర్ చేస్తే నాకు ఈ కాస్టే బెటర్ అనిపించింది. అందుకే నేను అవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్స్ అనమాట. హుక్స్ అవంతా బ్యాక్ సైడ్ అలా హుక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 113 రూపీస్ అనమాట. అంటే 113 రూపీస్. ఇవి కూడా అంతే సేమ్. నేను డైరెక్ట్గా అక్కడికి స్టోర్కి వెళ్ళి చూసినప్పుడు చాలా చిన్నవి, అంటే అవి మనకి 5 to 10 మాత్రమే ఇస్తారు. అమౌంట్ ఏమో 15 to 20, 30 అలా ఉంటుంది. బట్ నాకెందుకో మీషోలో ఈ ప్రోడక్ట్స్ మనం కొంచెం చూసి తీసుకుంటే కాస్ట్ కూడా వర్తీ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను మీకు అక్కడ చూపించే గోల్డ్ అండ్ సిల్వర్ హుక్స్ అవన్నీ కూడా 100 రూపీస్కే వచ్చాయి. బట్ పైన అవి స్టడ్స్ కోసం మనం యూస్ చేస్తాం కదా, ఆ పైన ఉన్నవి లైక్ హుక్స్ అవంతా స్టడ్స్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అవి వచ్చేసి ఫ్రీగా ఇచ్చారనమాట నాకు గిఫ్ట్ లాగా. మిగతా ఈ 4 ఐటమ్స్ కూడా మనకి నార్మల్గానే ఇచ్చారు. ఈ నార్మల్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి కాకుండా కింద 4 ఉన్నవి మాత్రం 100 రూపీస్కి వచ్చాయన్నమాట మనకి. సో నాకైతే వర్తీ అనే అనిపించింది. ఇయర్ రింగ్స్కి మనం చాలా యూస్ చేసుకోవచ్చు ఇవి. ఫర్దర్గా నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. అప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. నాతో చాలా అంటే చాలా రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమేం చేయాలి, ఎంత మంచిగా వీడియోస్ చేయాలి అని. సో అలాంటి వాటన్నిటి కోసం నేను సింపుల్గా ఇవి చేయగలుగుతాను కాబట్టి నాకు బెటర్ అనిపించింది. అందుకే ఇవన్నీ నాకు ఏమైతే కావాలో బేసిక్ థింగ్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉండేలాగా నేను తీసుకుంటూ వచ్చాను. అండ్ ఫైనల్గా ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు నేను ఇంకా ఫర్దర్గా చేయబోయే ప్రాజెక్ట్స్లో. ఇవైతే ఐరన్ స్క్రూ ఐ పిన్స్ అంట. ఇవి నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చి 197 రూపీస్ పడింది. ఇవైతే కొంచెం టూ మచ్ ప్రైజే అనిపించింది నాకు. బట్ వాళ్ళు చాలా ఎక్కువగానే ఇచ్చారు ఇక్కడ మనకి. బట్ నేనేమనుకున్నానంటే సిల్వర్, గోల్డ్ అవన్నీ కూడా డిఫరెంట్ సైజ్లో ఇస్తారనుకున్నా. బట్ అన్నీ ఒకే సైజులో ఇచ్చారు. ఇలాంటి బాక్సెస్ ఎప్పుడు వచ్చినా నాకు ఎలా తీయాలో తెలియక అవంతా పగలగొట్టేసేదాన్ని తీయడానికి. బట్ ఈరోజు అర్థమైంది అది ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూ పెన్స్ అనేవి మనకి బేసిక్గా ఇయర్ రింగ్స్కి యూస్ చేసుకోవచ్చు. చైన్స్కి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా మనం వాట్ ఎవర్ మోస్ట్లీ వీటిని ఎక్కువగా నాకు తెలిసినంత వరకు కీ చైన్స్కి అటాచ్ చేయడానికి కూడా యూస్ చేస్తారు మోస్ట్లీ చాలామంది. పర్లేదు బాగున్నాయి క్వాలిటీ అంతా. బట్ టూ మచ్ ప్రైస్ అనిపించింది నాకు. నేను బయటకు వెళ్ళి తీసుకోవడం అలా అంతా ఇవి తెలీదు నాకంతా. ఇవి నేను స్టోర్స్లో కూడా అంతగా అప్పుడు అవసరం అనుకోలేదు. సో అందుకే చూడలేదు నేను. సో నాకు తెలియట్లేదు కంపేర్ చేయడానికి బయటకి అండ్ లైక్ బయట స్టోర్స్ అండ్ ఇక్కడ మీషోలో ఆన్లైన్లో అలా బెటరా అనేది నాకు కంపారిజన్ తెలియట్లేదు. అండ్ ఫైనల్లీ ఫర్దర్గా నేను చేయబోయే ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్న మెటీరియల్ అయితే ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.